కూడా డాటా సెంటర్స్ చుట్టూ ఇకోసిస్టమ్ బిల్డప్ అయినటువంటి పరిస్థితులు నాకు తెలిసి అయితే లేవు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా కేస్ స్టడీ ఉంటే దయచేసి ప్రజల ముందు పెట్టండి. ఆ అసెస్మెంట్ మీరు ఏదైనా చేసుంటే ఆ రోజు అందుకనే అదానీ డేటా సెంటర్స్ని ఫస్ట్ పైనీర్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఆ డేటా సెంటర్ని వారు ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు స్టడీ చేశాం. వాళ్ళు దీనివల్ల వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్ని, రిసోర్సెస్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం మీద పడేటువంటి బర్డెన్ ఏంటి, తద్వారా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, మనం ఇచ్చేటువంటి రాయితీల వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం వస్తుంది, రాష్ట్ర ఎక్స్చెకర్కి అంటే రెవెన్యూ పరంగా రాష్ట్రానికి ఉపయోగం లేకపోయినా యువతకు ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం కలుగుతుందా, ఇవన్నీ స్టడీ చేశాం. చేసినప్పుడు ఒక జీవోతో బయటకు వచ్చాం, వారిని కమిట్ చేశాం. బాబు డాటా సెంటర్స్ వల్ల ఉపాధి కల్పించేటువంటి దానికి అవకాశం లేదు కాబట్టి ఒక ఐటీ పార్క్ని మీరు డెవలప్ చేయండి మీకు ఇచ్చినటువంటి భూమిలో, తద్వారా ఒక 25,000 మందికి ఉపాధి కల్పించండి అనేటువంటిది వారిని కమిట్ చేశాం. అది మా నిబద్ధత. ఎనర్జీ రిక్వైర్మెంట్స్, పవర్ రిక్వైర్మెంట్స్ 1 గిగావాట్ పవర్ చెప్పాను. విశాఖపట్నం నగరానికి గంటకి ఎంత కావాలో దానికి కూడా గంటకు అంత కావాలి పవర్. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అసెస్ చేశారా? తీసుకురావని నేను చెప్పట్లా. అనుకుంటే అనేక మార్గాలు ఉంటాయి. రెన్యూబుల్ పవర్ క్రియేట్ చేస్తాను అంటున్నారు. రెన్యూబుల్ పవర్ క్రియేట్ చేయాలంటే కావాల్సినటువంటి ల్యాండ్, సరే ఇవన్నీ ఒక 5,000 మెగావాట్ 1 గిగావాట్ పవర్ కావాలనంటే 5,000 మెగావాట్ రెన్యూబుల్ పవర్ ఉండాలి సప్లై చేయాలంటే. సో దానికి ఒక 20,000 ఒక సోలార్ నుంచి తీసుకురావాలంటే దగ్గర 20,000 నుంచి 25,000 ఎకరాల ల్యాండ్ కావాలి. సరే ఇవేవి కష్టసాధ్యం అని నేను చెప్పట్లా. లేదా పోనీ సెంట్రల్ గ్రిడ్ నుంచి తీసుకుంటాం, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటాం. కానీ దానికి కావాల్సినటువంటి అసెస్మెంట్ చేశారా? వాటర్ ఉంది, 5 TMC వాటర్ కావాలి. విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి 25-30 లక్షల మంది జనాభా ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి 5 TMC వాటర్, 5 TMC ఆఫ్ వాటర్ సంవత్సరానికి మనం ఇప్పుడు యూటిలైజ్ చేస్తున్నటువంటి వాటర్. ఈ సంస్థకి దగ్గర 2.5 నుంచి 3 TMC వాటర్ కావాలి సంవత్సరానికి. అంటే ఆల్మోస్ట్ డబల్ ఏదైతే విశాఖపట్నం కావాలో అందులో సగం, సంవత్సరానికి ఎంత కావాలో అందులో సగం ఈ కంపెనీకి కావాలి. సమ్మర్ వస్తే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో స్కేర్సిటీ ఉంది విశాఖపట్నం నగరంలో, మీ అందరికీ తెలుసు. దీన్ని ఎలాగా మీరు కాంపెన్సేట్ చేస్తారు? దాని మీద ఏమైనా అసెస్ చేశారా? సో ఇవే కదా నేను అడుగుతున్నాను. నేనేమైనా విమర్శలు చేశానా? ఈ క్వశ్చన్స్, ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటికి సమాధానం కోరుతా ఉంది ప్రభుత్వాన్ని. ఆ ప్రాంతాల్లో 1 to 2 degrees టెంపరేచర్ ఆ ఏరియా పెరుగుతుందని చెప్పి, క్లైమేటిక్ చేంజెస్, దాన్ని కాంపన్సేట్ చేసేటువంటి దానికి డెన్స్ ఫారెస్ట్ ఉండాలన్నటువంటిది మేధావులు చెప్పినటువంటి మాట. సో దానికి ఏం ప్రణాళికలు తీసుకున్నారు? సో దీంతో కాదు కదా ఈ 1 గిగావాట్ గూగుల్ ఒకటే కాదు కదా. సరే గూగుల్ వచ్చింది, వెరీ గుడ్. రేపు మెటా అంటున్నారు, TCS టాటా వాళ్ళది అంటున్నారు. రేపు ఒక 5 to 6 గిగావాట్ డాటా సెంటర్స్ని ఈ ప్రాంతంలో హబ్గా క్రియేట్ చేస్తామంటున్నారు. 5 to 6 గిగావాట్ హబ్ అంటే చిన్న విషయమా? సో దీని మీద క్లారిటీ ఇవ్వాలి కదా. ఎంప్లాయ్మెంట్ మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేటువంటిది ప్రజల పక్షాన, యువత పక్షాన, మేధావుల పక్షాన. మేము చెప్పినటువంటి, మీరు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం చెప్పినటువంటి 200 కాదు, లోకేష్ గారు చెప్పినటువంటి 1,90,000 కాదు. ఏ సంస్థ అయితే ఇక్కడ పెట్టుబడులు పెడుతుందో ఆ సంస్థ ఒక ప్రకటన దయచేసి ఇప్పించమని చెప్పి కోరుతా ఉన్నాం.